సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే సీఎం రావాలి కానీ హోమ్ వస్తున్నాడేంటి? సీఎంకి తీరిక లేదా? మా అవసరం లేదా? అది ఏం లేదు రాజప్ప, అర్జెంట్ మీటింగ్ ఉంటేనో ఆగిపోయారు. మీ నాన్నని కోల్పోవడం పార్టీకి మా అందరికీ తీరని లోటే రాజప్ప. నువ్వేం దిగులు పడకు, పార్టీ నీకు అండగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకుంటావో కాంట్రాక్టులు చేసుకుంటావో నీ ఇష్టం. నీకేం కావాలన్నా అడుగు. ఏంటి పాపా, ఇంకా బోన్ అవ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ. ఫ్రెష్గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టల్లో కన్నా తడి బట్టల్లోనే అందంగా కనిపిస్తున్నారు. ఏ నిధి, నువ్వు ఇలా రావే. వాహ్, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా. దోచుకోవాలనిపిస్తుంది. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. హో, సిద్ధు వాడెవడు? నీ బాడీ గార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ, హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సబ్బగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు. జనరల్ గా మాట్లాడకొడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులో నువ్వు అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. ఏయ్, వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడురా. మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోలో గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. బ్రో ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. అర్థమైంది బ్రో, ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో. చల్ హట్. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలారా? వస్తే మళ్ళీ మొదలెట్టావా? నీకు దండమే. పద పద, పార్టీ. పేరెవరా ఫిక్స్ చేసింది? సారీ సార్. మరి క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ కదా సార్, క్యాచ్ చేయలేకపోయాం. ఇప్పుడు చూడండి సార్. ఈగోక బాప్, కొత్తగా ఉంది. ఐ లైక్ యూ. వస్తున్నా.
ఓ మీరా వచ్చేసారా రండి. ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు? మనీలేగా రండి. వామ్మో ఈయన ఈగో హర్ట్ అయినట్టుంది. వావ్ మీరు చాలా గ్రేట్ అండి. హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లా తళతళ మెరిసిపోతున్నారు. మీరు సూపర్. అసలు ఎలా అండి? హౌ? కొరుకుతా కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఈగో ముందు తలొగ్గాల్సిందే. నీకు చెప్పా కదా సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తారని. సింగిల్ డ్రాప్. అమ్మయ్య అన్ని కిందే పడ్డాయి ఆయన మీదే. ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాడు. నువ్వేట్రా నాన్న నాన్న అంటున్నావు? ఎవట్రా మీ నాన్న? ఆర్మిక్స్ డ్రై ఫ్రూట్ గడి వీడు మన బంటండి. బంటే తిండి నాకు గంటే తిండి వాళ్ళని మొహం దానా. ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియాల్సింది చెప్పరా. అబ్బా ఆపండి వీడు నిజంగానే మన పిల్లోడు. చూడండి కావాలంటే. నాన్నే నా దేవుడు. ఈ టైటెకరా ఇదిగో మా ఆయన నా దేవుడు. హే సారీ కంపు కొడుతుంది ఏంట్రా? ఆ సిద్ధన్న నా చెడ్డీలో ఎగ్గేసి కొట్టాడు అన్న. వెళ్ళి పిల్ల మీద కూర్చోలేకపోయావా? ఆమెట్ అయిపోయింది ఎదవా. అయినా ఆ సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. ఆడు నేను ఎగ్గుతో కొట్టాడేమో, వాడిని నేను ఈగోతో కొడతా. పద, నువ్వెక్కడికి? నువ్వు రామే. అది కా హాయ్. రే కాళ్ళు విరుగుతాయిరా. అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఇదేనా? ఏ గురు ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఈ మైసూర్ బోండంగాడు నా కొడుకు ఏంటి? నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు, నీ నా కొడుకు గురించి. అయినా మావాడి సైజ్ ఏంటి, మీ వాడి ఏజ్ ఏంటి? మావాడు గూట్లో గుడ్డేసుకుంటాడంట. ఏంటి మావాడా? యావయ్యో ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించే. బయటేమో ఆడపిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటేసుకొని మొత్తం ఏడొకడు తెల్లారితే జాలి ఇంట్లో పడి చేస్తాడు. మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాటితే నేను కంట్రోల్ దాటిస్తా. చెప్పండి ఆడికి. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ అమ్మా. ఓహో దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా. ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు. ఏది పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు. మరి నేనేగా చెప్పేది నచ్చగా ఇంట్రో అలాంటి. హే గురు వాట్సాప్ రే. బాయ్ బాయ్ ఆంటీ. బాయ్. ఆహా గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిందని మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు. ప్రతిదానికి మావాడా మావాడా అంటాం కాదు, అది ఇద్దరికి పెళ్లి చేసి తగలాడండి. గ్రీన్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంటు. పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు కస్టమ్స్ లో ఉండాలి. పదరా, ఇక్కడే ఉండి అడల్ట్ సీన్ కనెక్ట్ అయిపోయేలా ఉన్నాం. పదా, ఈ ముసలుడికి కలర్ఫుల్ టీ షర్ట్ అవసరమా? వీడు మళ్ళీ కనిపించాడో మర్డర్ చేసేస్తా. ఆయన చూసేవారు సిద్ధు, చివరికి ఆ గుంతలక్కడి గాడు కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అసలు నీకేంట్రా ప్రాబ్లం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఆ అమ్మాయికి ఓకే, పైగా మినిస్టర్ ఫ్యామిలీ, మా ఇద్దరికి ఓకే, నీకే ఏంట్రా? నాన్న అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్న. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. రే వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? నువ్వన్నా చెప్పొచ్చుగా. మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు? వాడికి అనిపించిందే వాడు చేస్తాడు.